వెల్కమ్ టు ఛానల్ సురేష్ స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాల్సినందుకు కథ ఏంటో చూసేద్దాము. ప్రాణసఖి 45 ఎపిసోడ్. అవని కళ్ళజోడు పైకి తోసుకుంటూ ఎంత ఒక 3-4 నెలలు అని చెప్పింది. అదేంటి 2-3 రోజులు అన్నట్టు అలా చెప్పేశాను. మరి నేను అనుకున్న పని కావటానికి కనీసం అంత టైం పడుతుంది రిషి గారు. అసలు నువ్వు చేయాల్సిన పని ఏంటో 3 నెలలు టైం ఎందుకు కావాలో ఏం అర్థం కావటం లేదు. నీకన్నీ తొందరలోనే తెలుస్తాయి. అప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నానన్నాను నీకే తెలుస్తుంది. అయితే నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. నేను మాట తప్పే మనిషిని కాను. 4 నెలల్లో వెళ్ళిపోతాను. వెళ్ళటమే కాదు, కౌశల్ని పెళ్లి చేసుకోవాలి. మీరు మా పెళ్లి జరిగేదాకా నిద్రపోయేలా లేరుగా. ఎందుకంటే నా వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది కదా, అందుకు అని నవ్వుతూ అన్నాడు రిషి. రిషి అలా నవ్వుతూ అంటుంటే అవును చూస్తుంది. ఏ షోడాబుట్టి, ఏమైంది అలా చూస్తున్నా? మీరు నాతో నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులైంది? రోజు ఇలానే ఉండొచ్చు కదా. నువ్వు డివోర్స్ ఇస్తానన్నావు కదా, ఇక నేను సంతోషంగానే ఉంటాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్తాననగానే అంత ఆనందపడుతున్నారంటే మిమ్మల్ని నేను అంత బాధ పెడుతున్నాను రిషి గారు. చచ, అదేమీ చూడబుద్ది. నా మనసులో సిరినే ఉంది. అందుకే ఇంకొకరిని నా జీవితంలోకి రావడానికి అంగీకరించడం లేదు. అందుకే నువ్వు నాతో ఉంటానంటే కోపం వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ రిషి గారు. చూడబుడ్డి, నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి? నీ జీవితం నా వల్ల పాడుకోకూడదన్న ఉద్దేశంతో నేను ఇలా చాలా మాటలు అన్నందుకు నేనే సారీ చెప్పాలి. సరే అయితే ఇక నుంచి మన మధ్య ఏ గొడవలు లేవు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. రిషి చేయందుకొని అలాగే అన్నాడు. ఇప్పుడు మీరు పట్టుకున్న చెయ్యి వదలకుండా చూసుకుంటాను రిషి గారు అని మనసులో అనుకొని, రేపు మీతో పాటు నేను ఆఫీస్కి రావాలి కదా, నేను పడుకుంటానని బెడ్కి ఒక సైడు అవని పడుకుంది. కానీ కళ్ళకు నా కళ్ళజోడు తీయడం మర్చిపోయింది. రిషి చూసి దగ్గరకు వచ్చి, దీంతోనే పడుకుంటావా అని కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టాడు. అవని నవ్వుతూ థ్యాంక్ యూ అన్నది. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. అబ్బా, రోజు ఎవరు మింగుతారు, రేపు వేసుకుంటాను. నిన్న అసలు అంటూ నెత్తిన ఒకటి పీకి టాబ్లెట్స్ తీసి ఇచ్చాడు. అవని తీసుకొని రిషి ఇచ్చిన బాటిల్ తీసుకొని టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగాను. బాటిల్ తీసుకొని ఇంకా పడుకో అని చెప్పాడు. రిషి గారు, ఈ టాబ్లెట్స్ ఎందుకు అంతగా గుర్తుపెట్టుకొని వేసుకోమంటున్నారు? ఇంట్లో కూడా అమ్మ రోజు ఇస్తుంది. విటమిన్ టాబ్లెట్స్ అయితే ఇంతగా గుర్తుపెట్టుకొని వేసుకునే అవసరం ఎందుకు ఉంటుంది? రోజు వేసుకుంటే మంచిదని ఇస్తూ ఉంటాను. నీకు అసలు బుర్ర తక్కువ కదా, నువ్వు తప్పకుండా వేసుకోవాలంటూ అవని పక్కన పడుకున్నాడు రిషి. అవని కళ్ళు కనిపించకపోయినా గుర్రుమని రిషి వైపు చూసింది. కానీ రిషి ఎక్కడున్నాడో కూడా కనిపించలేదు. నీకు కళ్ళు కనిపించవు కదా, ఎందుకలా కష్టపడతావని పడుకో అన్నాడు. అబ్బో, తమరికే కనిపిస్తాయిలే అని మూతి తిప్పుతూ పడుకుంది అవని. అవనితో అలా మాట్లాడుతుంటే మనసంతా తేలికైనట్లు అనిపించింది రిషికి. ఈ 4 రోజులు అవని మీద కోపంగా ఉండటంతో గుండెంత బరువుగా అనిపించింది. ఈరోజు బరువు దిగిపోయి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అవని ఏం చేయాలనుకున్నా తనకి 4 నెలలు సపోర్ట్ చేస్తాననుకొని పడుకున్నాడు రిషి. ఉదయాన్నే అవని లేచి రెడీ అవుతుంటే రిషికి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. అప్పటికే అవని స్నానం చేసి అద్దం ముందు రెడీ అవుతూ ఉంది. హలో షోడాబుడ్డి, ఏంటి ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నావు అని అడిగాడు. టైం 9 అవుతుంది, నీకు ఇంకా ఉదయంలాగే కనిపిస్తుందా అని జడల్లుకుంటూ అన్నది. ఏంటి 9 అయిపోయిందా, మరి నన్ను లేపలేదేంటి అని అడిగాడు. మీరంటే ఆఫీస్కి బాస్, మీరు ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు. మేము అలా కాదు కదా, మీ దగ్గర పనిచేస్తే పనివాళ్ళం,
మేము టైంకి వెళ్ళకపోతే మాకే కష్టం కదా. అందుకనే నేను గబగబా లేచి రెడీ అయ్యాను. మీరు నిదానంగా రెడీ అయ్యి రండి అని చెప్పింది. నువ్వు కూడా ఆఫీస్కి వస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను రాత్రి చెప్పింది మర్చిపోవటానికి మీరేమీ డ్రింక్ చేసి లేరు కదా అని అన్నది ఆవిడ. ఆఫీస్కి వస్తానని చెప్పావు కానీ ఈ రోజు నుంచి వస్తున్నానని చెప్పలేదు కదా. వస్తానంటే ఈ రోజు నుంచే కదా అర్థం రిషి గారు. అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏంటి, నిదానంగా రావచ్చు కదా అన్నాడు. ఇప్పుడు నేను వస్తే ఏమైంది, అదేదో నేను కొత్తగా ఆఫీస్కి వస్తున్నట్లు చెప్తున్నారు. అది కాదవని, మమ్మీకి ఒక మాట చెప్పిన తర్వాత రావచ్చు కదా. అత్తయ్య గారికి చెప్పడమే కదా మీకు కావాల్సింది. నేను నేను తొందరగా రెడీ అయ్యి రండి, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చి అత్తయ్య గారికి అవనీని ఆఫీస్కి తీసుకువెళ్తున్నానని చెప్పండి. ఏంటి నేను చెప్పాలా అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. మీరే కదా నా మెడలో తాళి కట్టారని తాళి తీసి బయటికి చూపించింది. ఆ తాళిని చూడగానే నీకు ఒక దండం తల్లి, దాన్ని లోపల పెట్టు, దాన్ని అడ్డు పెట్టుకొని నన్ను ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నావుగా అని అన్నాడు. నేనేం చేశానండి, మీరు కట్టిందే కదా చూపించాను, అది కూడా తప్పేనా అంటూ సాగదీస్తూ చెప్పింది అవని. నీ తప్పేమి లేదమ్మా, నాదే తప్పు అంటూ లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు రిషి. ఈ రోజు నుంచి మీ అమ్మగారికి ఈ కోడలంటే ఏంటో చూపిస్తాను అని అవని కిందకి వచ్చింది. నేనేం చేశానండి, మీరు కట్టిందే కదా చూపించాను. ఈ రోజు నుంచి మీ అమ్మగారికి ఈ కోడలంటే ఏంటో చూపిస్తానని అవని కిందకి వెళ్ళింది. అప్పుడే సౌదామిని రెడీ అయి హాల్లోకి వచ్చింది. అవని కిందకు వస్తూ సౌదామిని చూసి, అత్తగారు ఇక్కడే ఉన్నారా, వస్తున్నాను అని అనుకుంటూ కిందకు వచ్చి గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ చెప్పింది. అవని ఉదయాన్నే రెడీ అవటం చూసి, ఏంటి ఈరోజు ఎంత ఉదయాన్నే రెడీ అయ్యావు, నువ్వు పుట్టింటికి వెళ్తున్నావా అని అడిగింది. మా పుట్టింటికి వెళ్తే మా ఆయనతో వెళ్తాను కానీ ఇలా ఒక్కదాన్నే ఎందుకు వెళ్తాను అని అన్నది అవని. మరి ఎక్కడికి ఇంత ఉదయాన్నే అని అడిగింది. మీ అబ్బాయి గారు వస్తారు కదా, ఆయన్ని అడగండి, ఎక్కడికి వెళ్తున్నానో చెప్తారు అని అన్నది అవని. రిషి వచ్చి చెప్పేదేంటి, నీకు నోరు లేదా చెప్పడానికి అని కోపంగా అన్నది సౌదామిని. నాకు నోరుంది అత్తయ్య గారు, కానీ మీ ముందు చెప్పడానికి నోరు రావటం లేదు, నన్ను ఏం చేయమంటారు అంటూ కళ్ళద్దాల్లోంచి చూస్తూ అన్నది అవని. అవని నాకు కోపం తెప్పించుకొని చెప్పు అన్నది. అదిగో రిషి గారు వస్తున్నారు, మీరే అడిగి తెలుసుకోండి అన్నది అవని. రిషి కిందకి వచ్చి, ఏమైంది మమ్మీ, అవనిని ఏదో అడుగుతున్నారు. నేను మీ ఆవిడను ఏమీ అనలేదు, ఎక్కడికి ఇంత ఉదయాన్నే వెళ్తున్నామని అడిగాను అంతే. అవని మమ్మీకి చెప్పలేదా అని అడిగాడు రిషి. లేదు రిషి గారు, మీరు వచ్చి చెప్తానన్నారు కదా, అందుకే చెప్పలేదు. నేనెక్కడ చెప్తానన్నాను, నువ్వు నన్ను చెప్పమని అని మనసులో అనుకుని, ఏం లేదు మమ్మీ, తను ఈ రోజు నుంచి జాబ్ కంటిన్యూ చేస్తానంటే మమ్మీని అడిగి చెప్తానని అన్నాను. అదేంటి రిషి గారు, రాత్రి ఆ టైంలో మీరే కదా అవని నువ్వు కూడా ఆఫీస్కి రా అని చెప్పారు. ఏ టైంలో అంటూ రిషి కంగారు పడ్డాడు. పోండి, అది ఎలా చెప్తామంటూ వంకరలు తిరుగుతుంటే, ఏంటి అలా తిరుగుతున్నావు, కళ్ళు తిరిగి పడతావు, సిగ్గుతో అలా తిరుగుతున్నానంటూ కళ్ళు మూసుకుంది. సౌదామిని అయితే కోపంగా, ఏంట్రా ఇదంతా అని అడిగింది. సారీ మమ్మీ అని అవనిని తీసుకొని బయటకు వచ్చాడు. నిన్న అవని అంటే ఇష్టం లేనట్లు మాట్లాడాడు, ఈరోజేంటి ఆఫీసుకి తీసుకువెళ్తున్నాడు, రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంది సౌదామిని. స్టోరీ కంటిన్యూ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.